హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా, ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? మహాదేవుని కృప వలన ఆయన అద్భుతమైన కార్యాలు మన పట్ల జరిగిస్తున్న కారణం చేత మనం క్షేమంగా ఉండగలిగాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కాపుదల భద్రత లేకపోతే ఈ దినాన్ని మనం చూడలేం, దర్శించుకోలేం కదా. అవును, దేవుడు మంచివాడండి. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. అనుక్షణం ఈ మాట చెప్పినా కూడా మనకి ఎంతో సంతృప్తి కలుగుతుందండి. రండి, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు, వాగ్దానాలు మనం స్వీకరించుదాం. 1 యోహాను పత్రిక 3:16 ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. 1 John 3:16. This is how we know what love is. Jesus Christ laid down his life for us. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతమైన వాక్యాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టారట. కాబట్టి ప్రేమ ఎట్టిదో మనము తెలుసుకోగలిగామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, నా చిన్నప్పుడు ఇంకా మేము రక్షించబడక మునుపు తెల్లవారుజామున దండయాత్ర అని క్రైస్తవ బిడ్డలు మరి వీధులు తిరుగుతూ సువార్త పరిచర్య చేస్తూ ఉండేవారండి. వారు తెల్లవారుజాము దగ్గరగా 4 గంటల ప్రాంతానికి వస్తూ ఉండేవారు. అప్పుడు మేము మరి సత్యసాయిబాబా భక్తులం కాబట్టి నగర సంకీర్తనని మేము కూడా మరి నగరం అంతా ఊరంతా తిరుగుతూ భజన చేసుకుంటూ చక్కగా వెళుతూ ఉండేవాళ్ళం. మేము ఇలా వెళుతూ ఉంటే వాళ్ళు అలా వస్తూ ఉండేవారు. అప్పుడు వాళ్ళు ఒక్కొక్క పాట పాడుకుంటూ ఒక చోట నిలవబడి వాక్యాన్ని చెప్తూ ఉండేవారనమాట. మేము ఒకరికొకరు వందనాలు కూడా చేసుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ప్రియులారా, అప్పుడు వాళ్ళు ఒక పాట పాడుతూ ఉండేవారు. ప్రేమ అంటే ఏమిటో తెలుసుకో, ప్రేమకు ప్రతిరూపము, నిరూపించే దైవము, మన కోసం మరణించిన మహాత్ముడు మన దేవుడు అని పాడుతూ ఉండేవారు. నాకు ఆ పాట హృదయంలో అలా ముద్రగా మరి ఉండిపోయింది. ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోమని పాడుతూ ఉంటే ప్రేమ అంటే ఏమిటి అని అనుకునేదాన్ని ఆ రోజుల్లో. కానీ ఎప్పుడైతే ప్రేమ అనేది నేనే అన్న సంగతిని ప్రభువు బయలుపరుచుకున్నారు, మరి ఆ దేవాతి దేవుని యొక్క కృపలను, ఆయన ప్రేమను ధ్యానం చేయటము మానక ఆయనలో బ్రతకడానికి ఇప్పుడు దేవుడు కృప చూపించాడండి. తన సొత్తుగా మమ్మల్ని చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాడన్న సంగతిని మేము ఎరిగి ఆయన మా పట్ల ప్రేమ చూపించాడన్న సత్యాన్ని మరి మేము తెలుసుకోగలిగాం. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. కాబట్టి ఆయన ఏం చేశాడయ్యా అంటే తాను ప్రేమయే ఈ లోకానికి వచ్చాడండి. ప్రేమ అంటే ఏంటంటే ఒక భావన వ్యక్తం చేయడం అని అనుకుంటాం మనం. ఏదో ఇవ్వడం వల్ల ప్రేమ అది అనుకుంటాం. ఇది భావన వ్యక్తం చేయటం కాదు. ప్రేమే మనిషి రూపంగా అవతారంగా ఈ లోకానికి వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఇన్కార్నేషన్ అంటారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అవతరించాడు, ప్రేమగా అవతరించాడండి. ప్రేమే మనుష్య రూపాన్ని దాల్చి మన కొరకు ఈ లోకానికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఎందుకో తెలుసా? యోహాను శుభవార్తలు 3:16 ఏమని చెప్తుంది మనం అందరం చదువుకుంటాం. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అన్నమాట మనం చూస్తున్నాం. అనగా ప్రియ దేవుని బిడ్డలారా, లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ప్రేమ ఎట్టిదో మనం ఎరుగునట్లుగా ప్రేమగా అవతరించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నశించిపోవటానికి ఇష్టం లేదండి. తన అద్వితీయ కుమార్ని, సొంత కుమార్ని, ఏకైక కుమార్ని, జనతైక కుమార్ని మన కోసం ఈ లోకానికి పంపించిన మహాత్ముడు మన దేవుడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆ పాటలో మన కోసం మరణించిన మహాత్ముడు మన దేవుడు అన్నమాట ఎంతో నన్ను ఆకర్షిస్తూ ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే కదా, ప్రేమ అంటే ఏమిటో చూపించిన ఏకైక దేవుడు, నిజ దేవుడు, ఉన్నవాడు అనువాడు యేసు మాత్రమే అని చెప్పి తెలియచేస్తున్నాను. కాబట్టి నీవు నేను నమ్మవలసింది ఏమిటంటే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, మనుష్య రూపేణ మన కొరకు సిలువలో బలి అయ్యారు, యాగమయ్యారు, ప్రాణం పెట్టారు, తన ప్రేమ అంటే ఏంటో తెలియచేశారు. ఈ దేవుని బిడ్డలారా, ప్రేమ ఏం చేస్తుందంటే ఇస్తుంది. ఏమిస్తుంది అంటే మనుషులంగా మనం ప్రేమిస్తే ఏదో కొంత ఇవ్వగలుగుతాం, కానీ మన ప్రాణాన్ని ఇవ్వలేం కదా. ప్రాణాన్ని ఇచ్చేవాళ్ళు మనకి తక్కువే, కనబడరు కూడా పిల్లరా. కానీ నా ప్రభు లోకమంతటి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు తన ప్రాణాన్నే పెట్టి మనలను ప్రేమించటం మనకి తెలుసు పిల్లరా. ప్రేమ ఎట్టిదో చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ నిజమైన ప్రేమను మీరు ఆస్వాదించండి. నిజమైన ప్రేమకు బందీలు కావాలని చెప్పి మనం చేస్తున్నాను. ఇంకా యేసయ్య ప్రేమను ఎరగకుండా ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా పిల్లరా, ఆయన నిజమైన ప్రేమను సొంతం చేసుకుని ఆయన ప్రేమలో జీవిస్తూ పిల్లరా ప్రేమించబడాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పౌలు భక్తుడు తాను పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు అయినప్పటికీ కూడా మరి తాను ఆ నిజ దేవుణ్ణి, ఆ ప్రేమను తెలుసుకున్న తర్వాత చెప్తున్న మాటలు ఏమిటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటారంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. ఎంత చక్కగా చెప్పుకుంటున్నాడండి పౌలు భక్తుడు. ఇలా మనం చెప్పగలమా? ప్రియ దేవుని బిడ్డలారా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇంకా నేను మొత్తం చచ్చిపోయాను, ఇప్పుడు నేను జీవిస్తున్నానంటే ఆయన ద్వారానే, క్రీస్తు ద్వారానే జీవిస్తూ ఉన్నాను. జీవించుచున్నది నేను కాదు, నాలో ఆయనే జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి నాలో నుంచి ప్రభువే కనపడాలని చెప్పి ఆయన కొరకే జీవిస్తున్నాను చెప్తున్నాడు. మరి నీవు నేను ప్రేమ చూపించిన ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నామా? ఈ రోజున ప్రభు యొక్క ప్రేమను లోకానికి ప్రకటిస్తూ ఉన్నామా? ప్రేమ ఎట్టిదో చూపించిన దేవుని యొక్క ప్రేమను ఎరిగిన మనము, రుచి చూచిన మనము ఈ ప్రేమను లోకానికి పంచుతూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డారా, మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రేమలో జీవించుదాము, ప్రేమలో వేరు పారి బ్రతుకుదాము. ప్రభువు చూపిన ప్రేమను మనం ఇతరులకు చూపి వారు కూడా యేసు ప్రేమను ఎరుగునట్లుగా ఆయన మనలో మనం జీవిస్తూ ప్రభు కొరకు బ్రతుకుదాం. అటు విధమైన కృపాభాగ్యం ప్రభు మనకి అందరికీ అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. అద్భుతమైన ఈ వాగ్దానాన్ని చేత పట్టుకోనండి. ఈ నూతన వస్త్రంలో మీ ప్రతి అవసరతను తీర్చే ప్రభు పాదాల చెంతకు రండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మా కొరకు ప్రత్యక్షమయ్యారు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నాయన, ఈ లోకానికి మీరు వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి ప్రేమ ఎట్టిదో మాకు రుచి చూపించారు తండ్రి, నీకు స్తోత్రం నాయన. ప్రేమగా మీరు మా కొరకు అవతరించారు తండ్రి నాయన. పరిశుద్ధాత్మదేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ ప్రేమ ఎట్టిదో మేము ఎరిగి ఉన్నాము కనుక ప్రభా, ఆ ప్రేమను రుచి చూచి ప్రభా నాయన ఇతరులకు రుచి చూపించే వారంగా ప్రభా మేము బ్రతుకున్నట్లుగా కృప చూపించండి. వింటున్న ప్రతి ఒక్కరు ప్రభా తమను తాను ప్రేమించుకుంటూ నిన్ను ప్రేమిస్తూ ప్రభా ఇతరులను ప్రేమించేవారిగా ప్రభా నాయనా తండ్రి, నాయనా నీ ప్రేమకు నాయన ప్రతిరూపమైన నాయన నిన్ను నాయన తండ్రి ఇతరులకు కనబరిచే వారంగా మమ్మలను ఆశీర్వదించండి ప్రభా. నీ కొరకు నిజముగా బ్రతకడానికి నిజమైన ప్రేమను మీరు చూపిన ప్రేమను ప్రభా నాయన ప్రతిరూపాలుగా మేము బ్రతకడానికి కృప చూపించండి తండ్రి. పౌలు భక్తుడు చెప్పిన సాక్ష్యము వలె మా జీవితాలు కూడా ఇక నువ్వు జీవించినది నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని ప్రభా ఆయన చెప్పగలిగిన వారంగా అలాగూ బ్రతకడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని విన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి నాయన. ఇతరులకు కూడా తమ ప్రేమను పంచేవారిగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. దీని దీవెనలను అనుగ్రహించండి నాయన.
ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ప్రభా నాయన నీ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రభా. తమ ఉద్యోగ ధర్మాలు, నీతి, న్యాయం, యథార్థత కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరైనా చీకులు, చింతలు, వ్యాధులు, కష్టం, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలో ప్రభా, బలహీనతల్లో ఉండే ప్రభా, ఎవరి చేత నైనా ప్రేమించబడలేక నిరాధరణకు గురి అయి ప్రభా నైనా తండ్రి చూస్తున్న వారిని ప్రభా మీరు దృష్టించండి నాయన. లక్ష్యము చేయమని వేడుకుంటున్నాను. కృప చూపించండి ప్రభా. నేను యుద్ధాలను మాన్పండి నాయన. పరిస్థితులన్నిటినీ ప్రభా నేను ఎదుర్కొనే జ్ఞానం నాయన నీ బిడ్డలకు మాకు అనుగ్రహించండి. నీతోనే బ్రతికే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావాలతో బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.